రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రమే స్లిప్పులు ఇస్తున్నారు. వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఖమ్మంలో ఇప్పటివరకు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది, ఎంతమంది క్యూ లైన్స్ లో వెయిట్ చేస్తున్నారు, అక్కడున్న తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి భూపాల్ సిద్ధంగా ఉన్నారు. భూపాల్, చెప్పండి, ఇప్పటివరకు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు క్యూ లైన్స్ లో? రోజా, ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి దాదాపుగా అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా 2 అసెంబ్లీ సెగ్మెంట్లు 4 గంటలకే పోలింగ్ పూర్తయింది. మిగతా 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోలింగ్ 6ంటికి పూర్తయింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కొంతమంది కొన్ని చోట్ల అంటే రూరల్ ప్రాంతాల్లో లైన్లో ఉన్న పరిస్థితి. ఇప్పటివరకు దాదాపుగా అధికారికంగా అంటే 5 గంటలకి మాత్రం 74% పోలైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇది మొత్తం కూడా పోలింగ్ 79-80% వరకు పోల్ అయ్యే పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా 2019లో కూడా ఇదే పరిస్థితి, అంటే ఆ రోజు కూడా 75% పోలైన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా 75 నుంచి 80% వరకు పోలయ్యే పోల్ అవుతుంది. అంటే ఇంకా చివరి లెక్కలకు సంబంధించి కొంత రావాల్సి ఉంది. అయితే చివరి లెక్కలు కొంత అటు ఇటుగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంటే మొదటి నుంచి చివరి వరకు మొత్తం ఎంత లెక్క అయిందని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే గేట్లు అయితే 6 గంటలకే గేట్లు అయితే అన్ని అంటే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి గేట్లు వేశారు. లోపల ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించుకునే అవకాశాన్ని కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా ఇక్కడ మొత్తం కూడా 4 గంటలకే పోలింగ్ పూర్తయిన పరిస్థితి. గతంలో కంటే కూడా ఇక్కడ కూడా గతంలో కంటే కూడా పోలింగ్ మాత్రం ఒక 5% పోలింగ్ పెరిగిన పరిస్థితి ఉంది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా పోలైన పరిస్థితి. అయితే బాగా నిన్నటి వరకు వేసవి ఎండ బాగా ఎక్కువగా ఉంది. కానీ ఈ రోజు కొంత చల్లగా ఉండటంతో ఎక్కువ మంది ఓటర్లు వచ్చి కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం జరిగింది. మొత్తం పరిశీలిస్తే మొత్తం కూడా ప్రశాంతంగా ఇప్పటివరకు అయితే పోలింగ్ అయితే ముగిసింది. రోజా, రైట్ భూపాల్, అది ఖమ్మంలో ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ ని చూసాం.